మాకవరపాలెం మండలం భీమనబోయినపాలెం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం కేవలం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టారని, జీవోలు లేకుండానే మెడికల్ కాలేజీ తీసుకువచ్చామని చెప్పారని అన్నారు. నిజంగా జీవో ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేని కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవోలోని మెడికల్ కాలేజీకు రైతుల నుండి భూములు తీసుకున్నారని అన్నారు. ప్రజలను ఎలా మోసం చేయవద్దని హితవు పలికారు. మరి వేళ మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఆ రోజు మేము అంతా అనుకున్నాం, అంటే నేను కూడా సీనియర్ గా పార్టీలో చేయగలమా లేదా అని భయవేసింది నాకు. అయితే జనం కూడా నమ్మి ఓట్లేశారు, గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాడు నాకు తెలియదు, కానీ మొత్తం డబ్బు తీసుకొచ్చి పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళ కాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. మీ ఊర్లో ప్రతి నెల 277 మంది పెన్షన్ ఇస్తున్నారు. అంటే సగం ఇల్లు పెన్షన్ ఇచ్చేది. అలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి, మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 63,50,760 మందికి ఇస్తున్నారు పెన్షన్. 63,50,765 మందికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాం మనం. అనకాపల్లి జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో 2,59,215 మంది పెన్షన్ ఇస్తున్నాం. ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు టౌను నర్సీపట్నం టౌన్ తీసుకుంటే 41,720 మందికి ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను, ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికైనా తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలం. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు, ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, చెయ్య కాలు లేని వాళ్ళ కోసం ఇస్తారు పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశ్రమ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను ఈ ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎన్ని రోడ్లు ఉంటే 2 రోడ్లు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా ఐదుకు 50 లక్షలు అవుతాయి, ఇస్తాను. అంటే భీమభవనపాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను, మీ కన్నా కొడుకులాగా, మీ తమ్ముడిలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తీరుతుందండి?
ఇచ్చాను మొన్న, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను, మీకు అనుమానం లేదు. 50 లక్షలు కాదు, 90 లక్షలు ఇస్తాను. అది కాకుండా 8 లక్షలు ఇచ్చాను. చింతలూరు గ్రామానికి 35 లక్షలు ఇచ్చాను. సరే, మొత్తం మీద పంచాయతీ అనుకోండి. మొన్న నేను ఏం చేశానంటే, ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి. మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు, ఎక్కడైనా పెట్టచ్చు, నర్సీపట్నంలో, నాతవాడలో పెట్టొచ్చు, నర్సీపట్నంలో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ. అదేంటి పౌడర్, కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ. అరకు కాఫీ అంటారు, మీరు విన్నారనుకుంటున్నా, అరకు కాఫీ అంటారు. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు. రాజీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు. దాంట్లో సుమారు ఒక 500 మంది ఓన్లీ ఆడవాళ్ళే పనిచేస్తారు. 500 మంది కూడా పై వాళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పేశాను కలెక్టర్ గారికి కూడా. ఎక్కడి నుంచి తీసుకొస్తే కుదరదు. నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం, ఓన్లీ ఈ మండలం వాళ్ళకి, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇస్తాం. నాతవరం వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎప్పుడు వస్తారు? మన రాష్ట్రంలో వృద్ధ, అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? చెప్పయా పెద్దనా, చెప్పు. మెడికల్ మరి లేకపోతే మెడికల్ కాలేజ్ అంటే తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టి ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 ఆఫ్ చేసి అంటాడు. అది ఆర్డర్ రా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను ఖచ్చితాను. నేను ఏ అబద్ధాలండి, తప్పు కదా, తప్పది. రాయండి ఆర్డర్ చూపించమను, మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. చూపించు, ఒక కాగితం చూపించు నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం వచ్చింది గడియేసి మధ్యలో ఆఫ్ చేసి, ఇప్పుడు ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, ఏం చేశావు నువ్వు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు. దమ్ముంటే రా చూపించు, ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి చేయకూడదు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఎదుటి పని బుడచల్లడం, ఇలాంటివి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. వెళ్ళాలని వచ్చానమ్మా, నేను మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది, అడిగి వెళ్ళాలా. ఈ 4 మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించిన పెద్దలకి, అధికారులందరికీ, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా